కొండకోనల సాక్షిగా సెలయేర్ల సవ్వడుల వేదికగా మన్యం గడ్డపై సరికొత్త ప్రగతి ప్రస్థానం శ్రీకారం చుట్టుకోగా పల్లె పచ్చగా ఉంటేనే బ్రతుకు చల్లగా ఉంటుందన్న గౌరవ ముఖ్యమంత్రి ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేసి ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమోఘ దార్శనికతకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి గారు అక్షర రూపమిస్తూ తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యమే ఈ గ్రామ ముస్తాబు. వాడవాడలా ముత్యాల ముగ్గుల హొయలు, వీధి వీధినా అద్దంలా మెరిసే దారులు, శాశ్వత పరిశుభ్రతే శ్వాసగా, పర్యావరణ పరిరక్షణే ధ్యాసగా పల్లెసీమలు నేడు నవశోభను సంతరించుకుంటుండెగా, కడిగిన ముత్యంలా కాలువలు, నీరు నిలవని నేలలు, వెలుగులు చిమ్మే వీధి దీపాల సోయగాలతో గ్రామ పంచాయతీలే ప్రగతి పీఠాలై విరాజిల్లుతున్నాయి. అంగన్వాడీల నుంచి పాఠశాలల వరకు, ప్రజాభవనాల నుంచి అంతర్గత రహదారుల వరకు ప్రతి అంగుళం పరిశుభ్రత పరిమళాలను వెదజల్లుతూ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో, మండల అధికారుల సమీక్షలో, స్వయం సహాయక సంఘాలు, చైతన్యవంతమైన యువత మరియు విద్యార్థుల సమష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఒక సామాజిక విప్లవంగా మారి జనం నీరాజనాలందుకుంటోంది. స్టార్ రేటింగ్ మెరుపులతో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతూ, సమస్యలు రాకముందే నివారణా చర్యలు చేపడుతూ, ముస్తాబుతో పర్యాటక ప్రాంతాలను తలపిస్తున్న పల్లెల్లో సాయంత్రం వేళ విశ్రాంతి బల్లలపై కూర్చుని గ్రామస్తులు సేదతీరుతూ ముచ్చటలాడుతుంటే అచ్చం ప్రకృతి వడిలో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది. సంప్రదాయ నృత్యాల కోలాటాల మధ్య గ్రామదేవతల ఆలయాల ఆధ్యాత్మికతతో సుందరీకరణే అసలైన అలంకారంగా ముస్తాబైన మన్యం పల్లెలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తూ తమ గ్రామ రూపులేఖలను మార్చి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించిన ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టరుకు మరియు అధికార యంత్రాంగానికి ఘనంగా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రగతి బాటలో పరుగులు తీస్తున్నాయి.